ఇదిగో బాబు. అరే ఏమిటి గార్డెన్ సరిగా మెయింటైన్ చేయలేవా? చూడు కొమ్మలు ఎంత పెద్దగా పెరిగిపోయాయో. అరే నేను మాత్రం ఎంత కట్ చేయను, రోజు కట్ చేస్తూనే ఉన్నానా, అవి పెరిగిపోతూనే ఉన్నాయి. అంటే నువ్వు సరిగ్గా కట్ చేయట్లేదని అర్థం. అలాగా? అయితే మీరు కట్ చేసి చూపించండి చూద్దాం. ఆ, ఆ, ఆ. వా వా ఎంత అద్భుతంగా ఉన్నాయి. మేము ఎంత మంచి కళాకారులమా! ఈ విషయం ఇంతవరకు మాకే తెలియదు. చూసావా మాలి, మొక్కల్ని కట్ చేయడం అంటే ఇలా ఉండాలి. మీరు ఎలాగైనా కట్ చేయండి అన్నయ్యలు. ఎలా కట్ చేసినా రేపు ఉదయానికల్లా ఇంతకు ముందు ఎలాగున్నాయో అలాగే ఉంటాయి. మోటు, మనం డాక్టర్ జట్కా గారి సలహా తీసుకోవాలి. ఈ మొక్కల షేపులు ఎప్పుడు ఇలాగే ఉండాలి. అప్పుడే గార్డెన్ అందంగా ఉంటుంది. చూడు ఎంత బాగుందో. హలో డాక్టర్ జట్కా. ఓయ్ ఇదిగో చూడండి నా కొత్త గ్యాడ్జెట్. ఇది ప్లాంట్ షేప్డ్ ప్రొడక్షన్ మెషిన్. దీని రేసుని ప్లాంట్స్ మీద ప్రసరింపజేస్తే అవి ఏ రూపంలో ఉంటే అలాగే కలకాలం ఉండిపోతాయి. ఇలాగే మిగతా ప్లాంట్స్ మీద కూడా రేసును ప్రసరింప చేయండి. ఇదిగో తీసుకోండి. పెద్దనయ్య, మనం ఈ పార్క్ పేరు యానిమల్ పార్క్ అని పెడదాం. దీనికి ఎంట్రీ ఫీజు కూడా పెడదాం. ఈ యానిమల్ షేప్ లో ఉన్న చెట్లు చూడడానికి జనం వస్తారు కదా, దాంతో మనకి ఇన్కమ్ కూడా వస్తుంది. ఆ ఇన్కమ్ ని పురిపిరి నగర ప్రజల కోసం ఉపయోగిద్దాం. ఓయ్ మోటు, ఇది చాలా మంచి ఆలోచన మిత్రమా. ఎవరది? నువ్వేనా? పెద్దన్నయ్య, ఇదేమిటి? దీనికి ప్రాణం ఎలా వచ్చింది? డాక్టర్ జట్కా మందు ఎప్పుడు సరిగ్గా పనిచేయదు. దానివల్లే వీటికి ప్రాణం వచ్చింది. పదండి పారిపోదాం. పెద్దన్నయ్య కాపాడు. మోటు హెల్ప్! కాపాడండి, కాపాడండి. నా స్నేహితుడు వదిలిపెట్టు ఇప్పుడే, ఈ క్షణమే. లేదంటే నేను ఏం చేస్తానంటే నువ్వు అది జీవితాంతం మర్చిపోలేవు. చూసారా, జంతువుల్ని కంట్రోల్ చేయటం నన్ను చూసి నేర్చుకోండి. ఒక్క క్షణంలోనే నా దారికి తెచ్చుకుని ఏనుగనయ్యా, నీకు దండం పెడతాను. నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. అదృష్టం ఆ ఏనుక్కి మాత్రమే ప్రాణం వచ్చింది. తిరిగి ఏమిటది ఎదురుగా వస్తుంది? నా కార్ని ఎలా పాడు చేస్తావా? ఓయ్ నువ్వెవరో నాకు తెలియదు కానీ ఏమిటి నువ్వు చేసిన పని? పారిపోతున్నావేంటి? ఇలా రా. ఓయ్ ఇంకా ఏమన్నా మిగులున్నాయా? ఓయ్ ఓ నో! అదే ఎంతకీ అసలు ఏ జంతువులు? ఇక్కడ ఏం జరుగుతోంది? బాక్సరణయ్య, ఏనుగుని, ఖడ్గమృగాన్ని, మొసళ్ళని మీరేమైనా చూసారా? చూశాను, కానీ నేను నమ్మలేకపోతున్నాను. అసలు ఇలాంటి జంతువులు కూడా ఉంటాయా? We are the creators. వాటికి మేమే ప్రాణం పోసాం. ఇంతకీ మీరు ఎందుకు నవ్వుతున్నారు బాక్సర్ అన్నయ్య? అవి మీ కార్ని తుక్కు చేసి వెళ్ళిపోయాయి. అయినా మీకు నవ్వు వస్తుందా? ఇప్పుడు మీరు నా కారును పాడు చేయటం అది చాలా చిన్న విషయం. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం చేస్తానో అది మీరు జీవితంలో కనీసం ఊహించైనా ఉండరు. కిందకి మీ పని చెప్తాను. అరే ఏమిటి దారుణం! ఇవేం జంతువులు! వామ్మో, పారిపోతాను! ఆపండి!
టీకొట్ బాబాయ్ నువ్వేం భయపడకు, ఇప్పుడే మేము వాటిని బంధించేస్తాము. అయ్యో, ఏమిటిది మరీ ఘోరంగా ఉంది, వద్దు. లగాయితూ డాక్టర్ చక్కా ఏదో ఒకటి చెయ్యి. నా కారు ఆ? బాక్సరానయ్య తప్పు మాది కాదు, ఆ ఏనుగే మమ్మల్ని పైనుంచి పడేసింది. కానీ ఆ ఏనుగును తయారు చేసింది మీరే కదా. ఏం చెయ్యం, మా తలరాత అలా ఉంది. ఇక ఇప్పుడు మీరు ఉండరు, మీ తలరాత ఉండదు. ఏయ్! అరే కాపాడండి, అమ్మలు బాబులు ఎవరైనా కాపాడండి, కాపాడండి. అరే ఇవేం జంతువులు ఊర్లో ఉన్న నీళ్ళని తాగేస్తున్నాయి, మమ్మల్ని ముప్పు తిప్పలు పడుతున్నాయి, ఎవరైనా కాపాడండి. ఆ ఖడ్గమృగం ఏనుగు మన ఇళ్ళని ఊరిని ధ్వంసం చేసి పారేస్తున్నాయి. ఆ, పారిపోండి పొట్టుపత్రులు, మీరే ఏదో ఒకటి చెయ్యాలి. ఆ రెండు కలిసి మన ఊర్లో చుక్క నీటిని కూడా వదలటం లేదు. ఊళ్ళో ఉన్న నీళ్ళని తాగేసాయి, మొత్తం నీళ్ళని తాగేసాయి. నేను ల్యాబ్కు వెళ్ళి యానిమల్ ఫ్రీజింగ్ అన్ని బాగు చేసి తీసుకొస్తాను. దాంతో వీటిని ఇంతకు ముందులాగా మళ్ళీ ఫ్రీజ్ చేయొచ్చు. అంతవరకు మీరు అవి నీళ్లు తాగకుండా ఆపండి. నీళ్లు తాగే కొద్దీ అవి మరింత శక్తిని పొందుకుంటాయి, ఎందుకంటే అవి కూడా చెట్లు లాంటివే కదా. అవి జంతువులు కదా, నీళ్లు తాగడానికి చెరువు వైపే వెళ్తాయి. ఇప్పుడు ఆ జంతువులన్నీ పురిపురి నగరం చెరువు వైపుకే వెళ్తాయి. మేం వాటంత వేగంగా వెళ్ళలేం కదా, వాటిని ఎలా ఆపగలం? ఆ, ఓయ్ మోటు బతులు, ఇవిగో తీసుకోండి ఫ్లయింగ్ సాసర్స్. వీటి మీద నుంచుని ఆ జంతువులు ఎక్కడికి వెళ్తున్నాయో వాటికంటే ముందుగా మీరు వెళ్ళండి. అవి నీళ్ళు తాగకుండా ఫ్రీజ్ చేయండి. కానీ ఎలా ఫ్రీజ్ చేయాలి? ఇదిగో తీసుకోండి వాటర్ ఫ్రీజింగ్ గన్. దీన్ని నీటి మీద పెట్టి పేల్చారంటే నీళ్లు ఫ్రీజ్ అయిపోతాయి. త్వరగా వెళ్ళండి. ఈలోగా జంతువులు కనుక నీళ్లు తాగేసాయంటే అవి మరింత శక్తివంతం అయిపోతాయి. నాకెందుకు ఇలా అన్ని తల్లకిందులుగా కనిపిస్తున్నాయి? ఎందుకంటే నువ్వు తలకిందులుగా ఎగురుతున్నావు. సరిగ్గా ఎగురు. పతలు ఏం చేస్తున్నావు నువ్వు? తిన్నగా ఎగరడానికి ప్రయత్నించు. ఇప్పుడు చూద్దాం ఆ యానిమల్స్ నీళ్ళు ఎలా తాగుతాయో. పతులు ఇవెందుకులా డాన్స్ చేస్తున్నాయి? మనల్ని తినే సంతోషంలో గంతులేస్తున్నాయి. అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఆలోచించు. ఐడియా సర్జీ, మనం ఈ ఫ్లయింగ్ సాసెస్ ని ఇక్కడే వదిలేసి వట్టి కాళ్ళతో పారిపోదాం. కాపాడండి, ఎవరైనా కాపాడండి. అవి మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటున్నాయి. కాపాడండి. దానికి కళ్ళు సరిగా కనిపిస్తున్నట్టుగా లేవు, అందుకే మనం ఇప్పుడు బతికిపోయాం. కానీ వీటి కళ్ళు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. పోటు, ఇదిగో తీసుకొచ్చేసాను యానిమల్ ఫ్రీజింగ్ గన్. దీంతో యానిమల్స్ ని ఇంతకు ముందులాగా ఫ్రీజ్ చేసేయచ్చు. ప్లీజ్ ఇచ్చేయండి.
వాడు తప్పేమీ లేదు. వాళ్ళు చెట్లను కత్తిరించి వాటికో రూపం ఇచ్చారు అంతే. నిజానికి ఆ గ్యాడ్జెట్ నాది. మీరు జిందాబాద్ చెప్పాల్సింది నాకు. ఓ అంటే ఇదంతా మీ వల్లే జరిగిందన్నమాట. మిత్రులారా రండి, మనం అందరం డాక్టర్ జట్కాకి జిందాబాద్ చెప్దాం. ఓయ్ కిందకి రా, అప్పుడు నీ పని చెప్తాను. ఓయ్ కిందకి రావడం అంటే ఆ భగవంతుడి దగ్గర చేరుకోవడమే కదా. నేను ఇటు నుంచి ఇటే పారిపోతాను. షాప్ ఎందుకు తెరవడం లేదు? నా బట్టలు నాకివ్వండి. ఎందుకు నా బట్టలని ఊడదీశారు? మేము అన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే మీకు ఇస్తాం. ఇందులో బాంబులాంటిది ఏదైనా పెట్టారేమో ఎవరికి తెలుసు? అరే లోపలికి ఎందుకు రానివ్వడం లేదు? ఒక మనిషిని ఎంతసేపు అని చెక్ చేస్తారు? అరే ఇదంతా మీ సెక్యూరిటీ కోసమే కదా. ఎవరైనా లోపలికి బాంబుని తీసుకొస్తేనో. ఓయ్ మోటు బతులు, ఏమిటి మీరు చేస్తున్న పని? అందరినీ లోపలికి రానివ్వండి. ఇది నా ఆర్డర్, అర్థమైందా? ఇప్పుడు బాంబును దాయడానికి త్వరగా ఓ ప్రదేశాన్ని వెతకండి. భలే ఉంది కదా. ఆగండి ఆగండి, ఏం చేస్తున్నారు? నంబర్ 1 వెళ్ళే ఆ పిల్లలు ఆపండి. ఒకసారి చెవిలా పడే. బాస్ బాస్ బాంబుని దాచేశారు. హలో ఎవ్రీబడి, ఒకసారి మీ చెవులు ఇలా పడేస్తారా? నేను ఈ మాల్లో ఒక బాంబుని దాచిపెట్టాను. ఇప్పటికిప్పుడు మీరు గానీ నాకు 10 లక్షల రూపాయలు ఇవ్వకపోతే ఆ బాంబు బ్లాస్ట్ అయిపోతుంది, మీరందరూ అంతమైపోతారు. త్వరగా పోలీసులను పిలు. ఇక్కడ బాంబు పెట్టారు. ముందు పోలీసులకు ఫోన్ చేయి త్వరగా. అయ్యో నేనే పోలీసుని, నన్ను నేనే ఎలా పిలుచుకోను? నాకు నా ఫోన్ నెంబర్ కూడా గుర్తులేదు, ఎందుకంటే అందరూ నాకే ఫోన్ చేస్తూ ఉంటారు. నేనెప్పుడు నాకు ఫోన్ చేసుకోలేదు. ఏయ్, నువ్వు పోలీసువా? అలా బెల్లం కొట్టిన ఇలా చూస్తావే? వెళ్ళు వెళ్ళి ఆ దొంగల్ని పట్టుకో. అమ్మా ఆగండి ఆగండి. ఏ జాన్, మర్యాదగా చట్టానికి లొంగిపో. నిన్ను నలువైపుల నుంచి మా పోలీసులు చుట్టుముట్టారు. సరెండర్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఏ చింగంగారు లేవండి, పైకి లేవండి, గన్ను పేల్చండి. నాకు కొబ్బరి బొండం దొరకలేదు. పదండి, జాన్కి గుణపాఠం చెప్పాలి. అరే పొద్దులో నేను పైకి రాలేకపోతున్నాను. జాన్, యు ఆర్ అండర్ అరెస్ట్. నన్ను పట్టుకోవడం వల్ల ప్రయోజనం ఉంది? బాంబు నా చేతిలో లేదు కదా. 10 లక్షలు నాకివ్వండి, నేను పెట్టిన బాంబుని మీరే వెతుక్కోండి.
జీ ఏరో లిఫ్ట్ వైపే చూపిస్తోంది. పదండి మనం వెళ్ళి లిఫ్ట్ లో వెతుకుదాం. బాంబు టిక్ టిక్ శబ్దం అయితే వస్తుంది, కానీ ఇక్కడ బాంబు లేదే. బహుశా లిఫ్ట్ కింద ఉందేమో. బాయ్ బాయ్ మోటు పతులు, బాయ్ బాయ్. లగాయితో నేను వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. అయ్యమ్మా, ఆ, ఆ, నాకు దొరికేసింది. అంకుల్ ఇంకొకసారి ఫైర్ చేయరా? నాకు కొబ్బరి బొండం మళ్ళీ దొరకలేదు. నోరు మూసుకో. ఈ యారో మనకి అటువైపే చూపిస్తుంది. బాంబు బహుశా అటు పక్కనే ఉండి ఉంటుంది. నేను ఇప్పుడే వస్తాను. వెరీ గుడ్. మోటు ఇదిగో ఈ తాడు చివరిని అటువైపు కట్టే. ఆ, మోటు నువ్వు వలసిపోయుంటే ఈ సమోసాలు తిను. సమోసాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాంబు ఇక్కడుంది, మీరు ఎప్పటికీ కనిపెట్టలేరు. మర్యాదగా నేను అడిగిన 10 లక్షలు ఇచ్చేయండి, లేకపోతే అక్కడున్నాడు, పట్టుకోండి. మోటు పైకి వెళ్ళు. సారీ, మళ్ళీ దొరికిపోయానా? అయ్యమ్మా, నా టోపీ. నాకు బాంబులు లాక్కోవడంలో 20 ఏళ్ళ అనుభవం ఉంది. ఎప్పుడు చూడండి. ఆగు. బాంబు ఇక్కడుంది. చింగం గారు 10 లక్షలు తీసుకొని రండి, లేదంటే 1 నిమిషంలో బాంబు బ్లాస్ట్ అవుతుంది. మీ సమయం మొదలవుతుంది ఇప్పుడే. మర్యాదగా ఆగండి. ఎవరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అందరూ లోపలే ఉండాలి. అదుగో అక్కడుంది బాంబు. పదులు, నేను వెళ్తాను. నాకు సాయం చెయ్యి. ఓన్లీ 10 సెకండ్లు మాత్రమే ఉన్నాయి చింగం గారు. 10, 8,
7 6 5 4 3 2 తర్వాత 1. బాంబు ఇప్పుడు మీ చేతిలో ఉంది. మోటు పత్రుల్ని గెలవడం కష్టమే కాదు, అసాధ్యం కూడా. చూడండి, మనల్ని పైవాడి దగ్గరికి పంపించేశారు. లేదు లేదు, మనం ఇప్పుడే పైవాడి దగ్గరికి వెళ్ళడం లేదు. మోటు పతుల దగ్గర తీర్చుకోవాల్సిన పాతక వంటలు చాలా ఉన్నాయి. మోటు పత్రులు ధైర్య సాహసాల వల్లే ఈ రోజు మనం అందరం బతికి బయటపడ్డాం. అందుకనే ఈ రోజు నేను వీళ్ళకి 5,000 రూపాయలు బహుమతిగా ఇస్తున్నాను. జిందాబాద్